పార్లమెంటు, కొత్త పార్లమెంటు ఢిల్లీ వెళ్లారు. వెళ్ళానండి. ఢిల్లీ వెళ్ళి పార్లమెంటు మొత్తం కలిగి తిరిగి వచ్చారంట. కొత్త పార్లమెంట్ చూసిన తర్వాత మీరేం చెప్తారు? దానికి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏంటి? బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందండి అందులో. సార్ మీరు సంపంగా చెప్తాను పెట్టకంటే 2019 అంబర్ అసెంబ్లీ ఓడిపోయింది, ప్రభుత్వం ఓడిపోయింది. మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి అంటారు. అది అట్లాగే కేసీఆర్ ఓడిపోయాడు, నేను చెప్పా, అందరు చూశారు, ఇది ఓడిపోయాడు. ముఖ్యంగా స్లో అయిపోయింది, సక్సెస్ అయింది. అట్లాగే ఇప్పుడు దానికోసం నేను నాకు మీలాంటి మహానుభావుడు ఢిల్లీ కొత్త పార్లమెంట్ ఫోటో పంపించాడు నాకు. అది చూసుకున్నా, ఈ తప్పులో పడింది ఏంటిది, నిజమేనా, స్వయం గెలుపు తప్పు చూద్దని చెప్పి వెళ్ళిపోయా. గన్నవరం ప్లేట్ ఎక్కి ఢిల్లీలో కారు వేసుకుని కొత్త పార్లమెంట్కి వెళ్ళిపోయా. ఇది 24 వేలు ఖర్చు అయింది నాకు. అయినా నాకు ఇది ఒక ఆనందం, సరదా. వాస్తు ప్రయోగం చేతేనే మనకు తెలుస్తుందండి. సైంటిస్టుల మహానుభావులు రాకెట్లకి షికారికి మా సన్నమామ దేవుడు పెద్దమ్మ పొంద చెట్టు రాట్నం అనేవాళ్ళు మా నాయనమ్మలు. నిజం అనుకున్నవాళ్ళం మేము. ఇప్పుడు ఏమైంది, షికారికి వెళ్ళొస్తున్నారు మీ పిల్లలు. అంత విజ్ఞానం పెరుగుతుంది, విజ్ఞానం వైపు నడుద్దాం మనం. మూఢనమ్మకాల జోలికి వెళ్ళొద్దు. మళ్ళీ చెప్తాను సార్ మీకు నేను, మూఢనమ్మకాల జోలికి వెళ్ళొద్దు, విజ్ఞానం వైపు వెళ్దాం మనం. అది అందుకని నేను అక్కడికి వెళ్ళా. 4 గంటలన్నర ఉండి అక్కడ నేను మొత్తం వెతికి చూసుకున్నా. తప్పులో పడిపోయింది. తప్పు అంటే అటు ఇటు తప్పు కదండి, అదేమిటండి, అదేం కడతాం ఏంటండి, అంటే బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయా? అంతే ఏమున్నాయండి? మీరు ఏం చూసారు, ఏది తప్పు అని చెప్తుంది. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను నేను. చెప్పండి సార్. పాత పార్లమెంట్ ఉంది, పాత పార్లమెంట్కి ఉత్తరం తూర్పు బ్రహ్మాండమైన ఖాళీ స్థలం ఉంది, సూపర్ ఖాళీ స్థలం ఉంది. దానికి తూర్పులో గాంధీ గారి విగ్రహం ఉంది, దానికి ఉత్తరం పక్కనే అంబేద్కర్ విగ్రహం ఉంది. అవన్నీ అయినా ఉన్నా కానీ ఇంకా బోర్డంతా ఖాళీ ఉంది, తూర్పు ఉత్తరం అంతా. అక్కడ ఏం చేశారు, కంగారుగా ఖాళీ స్థలంలో ఈ కొత్త పార్లమెంట్ అదే స్థలంలో కట్టారు దీన్ని. ఎక్కడ బయటకి అట్లా అదే స్థలంలో కట్టారు. కట్టి ఏం చేశారు, ఏ గోడ సపరేట్, ఉత్తరం గోడ సపరేటు, తూర్పు గోడ సపరేటు, అన్ని 4 గోడలు సపరేటు. దానిలో ఇట్లా క్రాస్ అయ్యారు దానిలోకి. అప్పుడు ఏమైంది, ముఖం దెబ్బతింది, తూర్పు ముఖం దెబ్బతింది. ఉత్తరం పక్క బాగా ఉత్తరం పక్క గోడ 15-16 అడుగులు ఎత్తు కట్టారు. దాని నుంచి ఆ నుంచి 20 అడుగులు గదులు కట్టారు. తూర్పు పక్కన గదులు కట్టారు, ఉత్తరం గోడకి గదులు. మనం బయట చూస్తే గోడ పక్కన తూర్పు గోడ అంటే రాజబజార్కి వెళ్తుంటే రోడ్డు అంటే వెళ్తుంటే మన కాంపౌండ్ కనపడుతుంది, గదులు కనపడవు. కొద్దిగా మలుపు దగ్గర చూసామంటే గదులు ఉన్నాయి, పెద్ద 20 అడుగులు వెడల్పు గదులు అయ్యి. అంటే ఈ కొత్త పార్లమెంట్కి తూర్పు ఉత్తరం మూతడిపోయినాయి. ఓకే, అట్లా ఉండకూడదు. తప్పు కనుక తప్పు. పాయింట్ అర్థమైంది మీకు? మీ ఆఫీస్ ఉంది, ఆ గోడ మీద ఇంకో నిర్మాణం కట్టకూడదు, కాంపౌండ్ మూతేయకూడదండి. అట్లా మూతాడింది కొత్త పార్లమెంట్. అంటే దీనిలో ఉన్న ప్రజలు ఓడిపోద్దని నిర్ణయించుకున్నాను నేను. మళ్ళీ ఈ కొత్త పార్లమెంట్కి పడవర లేదు, పడవర క్రాస్ అయిపోయింది. మళ్ళీ తూర్పు విషయాన్ని తూర్పు రోడ్ సూప్ అదొక మంచిది. తూర్పు కొత్త పార్లమెంట్ తూర్పు రోడ్ సూప్ ఉంది, ఉత్తరం ఉంది, కానీ తూర్పు కట్ అయిపోయింది అక్కడ. ఓకే, మళ్ళీ పడవర పక్కన ఖాయం అయ్యి ఇట్టబడి వెళ్ళిపోయింది. ఇట బిల్డింగ్ షో కోసం తీసుకో. అది అసలు నువ్వు అక్కడ 200 తీసుకుంటే ముందు 200 తీసుకో, అక్కడ 500 తీసుకుంటే ముందు 500 తీసుకో. అట్టా చేయాలి, కానీ ఆ కొలతలే రావు దానికి మనకి. ఆ ఇష్టం షో అమ్మం చేశారంతే. దాని మూలంగా నేను ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వం దానిలో ఓడిపోదండి, బీజేపీ ప్రభుత్వం అది ఓడిపోద్దండి. ఓకే సార్, ఇండియా టుడే దగ్గర నుంచి పెద్ద సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు, మీరేమో వాస్తు ప్రాబ్లమ్స్ వల్ల ఓడిపోద్దని చెప్తున్నారు. ఎంతవరకు ఇది నిజం అని అనుకోవచ్చు? 3 నిజాలు అయినాయి కదండి. డెఫినెట్లీ ఇది కూడా నిజమే అవకాశం. నిజం సార్. మనం చూసుకుంటామండి, కొత్త 505 ముక్కలు అయిపోయింది. ఒక ముక్క పోద్దు, ఒక ముక్క పట్టుకెళ్తే ఎక్కడ చెల్లుద్ది, బ్యాంక్ పట్టుకెళ్ళి ఇంకో ముక్క తెమ్మంటాడు కదా. మరి పిల్లడు తెగిపోయింది ముక్క ఎందుకంటారు పిల్లలు? నిజాన్ని నమ్ముదాం మనం. ఓకే, ఆ కొత్త పార్లమెంట్ తప్పు కట్టారండి. మళ్ళీ చెప్తాను నేను, నాకు నచ్చలేదు సార్, నాకు నచ్చలేదు. అందరూ జనానికి ఆహా అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఇల్లు చూసినా బిల్డింగ్లు చూసినా ఇది కరెక్ట్ కాదని చెప్తా, నిజం అవుతుంది నాకు. ఓకే, నేను విజ్ఞాన వాస్తు గ్రంథాలు ముందే రాశాను నేను. బ్రహ్మాండంగా సేల్ అయినాయి, MS గోల్డ్ ప్రింట్ చేశాడు. అది ఒక పుస్తకం ఉంటే అక్కడ ఇచ్చే, పాపం మీలాంటి ఆయనకి ఇచ్చా అక్కడ. ఓకే, ఎవరైనా ఇంతలాగా ఇచ్చారు. ఓకే, అదే ఏ టీవీ అది అదే ఇచ్చాలేదు, అది ఒకటే ఉందా నా దగ్గర. అది ఓకే, 2 3 తెద్దాం అనుకుంటే ఒకటే తెచ్చా. ఓకే గురుగారు, ఎవరన్నా నార్మల్ గా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు సామాన్యంగా బేస్ కి సంబంధించి ఏమేమి పాటించాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇటు ఉంటే, ఇది నార్మల్ థింకింగ్
ఇల్లు నిర్మాణం బేస్ సార్, ఇది సింపుల్ అండి. ఉమ్, అసలు మాటవాడు కూడా దక్షిణం మీద కొంత ఉత్తరం ఉండాలి, ఉమ్, ఎక్కువ ఉండాలి. పడమర మీద తూర్పు ఎక్కువ ఉండాలి. ఈ బేసు ఇల్లు కొలతలు కరెక్ట్గా ఉండాలి. ఉమ్, ఈశాన్య పరిగణ తిప్పి ఇటు అక్కర్లే. ఉమ్, మీరు 40 తీసుకున్నా 40 అట్లా పెట్టు కట్టుకుంటే సరిపోద్దండి. ఓకే గదులు ఖర్చు పెట్టుకుని. కాకపోతే ఈశాన్యం చూడు ఎట్లాగంటే మళ్ళీ చెప్తాను సార్, ఈశాన్యం అంటే ఏది? ఒక తూర్పు ఈశాన్యం అనుకోవద్దు, ఉత్తర ఈశాన్యం అనుకోవద్దు. పడమరవాడికి ఈశాన్యం, ఇంకా పడమర పేసోడు కూడా ఈశాన్యం కావాలి కదా, ఉమ్, దక్షిణం పేసోడు కూడా ఈశాన్యం కావాలి కదా. దక్షిణవాడికి దక్షిణాగ్నేయం ఈశాన్యం కంటే గొప్పదే, ఉమ్, పడమరవాడికి పడమర వాయువు ఈశాన్యం కంటే గొప్ప, తూర్పు ఈశాన్యం కంటే గొప్పదే. ఓకే అది మెయిన్ పాయింట్. ఇటువంటి గేట్లు కానీ మంచి ఉచ్చ స్థానంలో పెట్టుకుంటే బాగుంటారండి. ఓకే అది కంగారుగా మనకు కావాల్సిందని చెప్పి ఈశాన్య మూల వంటగది కానీ, ఈశాన్య మూల లెట్రిన్ బాత్రూమ్లు కానీ మరి అన్నీ చేసుకోకూడదు. ఉమ్, మహానుభావులు నాకు భాస్కర్ గారు అని చెప్పి నాకు బిల్డింగ్లు అవన్నీ చూపిస్తాకి ఉమ్, బ్యాంకాక్ తీసుకెళ్లారు, ఉమ్, పటాయి తీసుకెళ్లారు, ఉమ్, సింగపూర్ తీసుకెళ్ళిపోయారు, అంటే మలేషియా తీసుకెళ్లారు, ఉమ్, దుబాయ్ తీసుకెళ్లారు. సరే వాళ్ళు వాస్తు వాళ్ళు ఫాలో అవుతారా? బాగా ఫాలో అయ్యండి. ఆయన నాకు ప్రతి నెల 25,000 అకౌంట్లో పడిపోతాయి, నా అకౌంట్లో వేస్తాడు. ఉమ్, నేను ఎక్కడో వాళ్ళకి ఇల్లు కట్టిస్తే ఇల్లు మందైన తర్వాత చైనా నుంచి 1,50,00,000 సామాను అన్ని ఇంట్లో ఫర్నిచర్ వచ్చినాయి అన్నీ. ఉమ్, నాకు ఒక కుర్చీ పంపించండి నిన్న. కుర్చీ నొక్కితే బెడ్ అయిపోద్ది కదా, ఆ, అవునండి చైనా నుంచి వచ్చింది అది. సో మ్మ్. ఎంత అభిమానం మహానుభావుడు నాకు అది. అవును అది అందుకని మీరు వాస్తవాన్ని నమ్మండి. ఓకే సార్, అంటే నార్మల్ గా ఉమ్. కొన్ని మతాలు కొన్ని మతాల్లో వాళ్ళు ఉమ్. సరిగ్గా వాస్తునే సరిగ్గా పాటించరు అని అంటారు. బట్ వాళ్ళు కోటీశ్వరులు అయ్యి ఇలా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు అని అంటారు. అలాంటప్పుడు మనం వాస్తు అంటే ఎక్కువ కొన్ని మనం సంబంధించి కొన్ని వాళ్ళు సరిగ్గా వాస్తు కూడా కట్టుకునే పరిస్థితి ఉంది. బట్ వాళ్ళకి ఎలా అదృష్టం వస్తుంది? అదృష్టం వాళ్ళు ఉన్న ఇల్లు మంచిదై ఉంటుంది సార్, ఓకే వాళ్ళు ఉన్నది కరెక్ట్ అయి ఉంటుంది సార్, అందుకని బాగున్నారు వాళ్ళు. ఓకే వాళ్ళు కట్టుకునే కరెక్ట్ అయి ఉంటుంది వాళ్ళు, అందుకనే బాగున్నారు వాళ్ళు. సార్ ఒకటి సార్, ఇంకోటి కూడా చాలా మంది ప్రేక్షకులు కూడా మా ప్రేక్షకులు 2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం అవుతారు, ఎవరు గెలుస్తారు అన్నట్టుగా ఒక ఆసక్తి ఉందండి. ఏదన్నా మీరు దీని మీద క్లారిటీ ఇవ్వగలుగుతారా? సార్ మళ్ళీ నేను ఒక్కసారి అసెంబ్లీ పరిచయం చేసుకుంటూ వెళ్ళి నేను అట్లా ఇంకో కొన్ని చూసే నేను ఆలయ వేళయ్య చూసి అప్పుడు చెప్పగలనండి. ఓకే, వాళ్ళది ఒకసారి మీరు చూడాలి ఒకసారి. కొత్త నిర్మాణాలు చేస్తుంటారు కదా, అవును, మళ్ళీ కొత్త ఆఫీసులు కట్టుంటారు కదా. రిషికొండ కూడా ఆయన అక్కడ కడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వైజాగ్ లో కడుతున్నారు. అది కూడా ఒకసారి మీరు సందర్శించి ఏంటో ఎలా ఉందో చెప్తే జనానికి ఒక క్లారిటీ వస్తుంది కదా. నేను మొన్న వైజాగ్ వెళ్ళానండి. ఎవరు రవీంద్ర గారు అని చెప్పి సమతా కాన్వెంట్ లో సమతా కాలేజీలో ఓనర్ గారు ఉన్నారు. ఆయనకి నన్ను ఇప్పటి నుంచో పిలుస్తారు పాపం. ఓకే, ఆయనకి వెళ్తే ఈయన రుచికొండ పక్కన వెళ్ళాను నేను, తీసుకెళ్లారు. రోడ్డు తీసుకెళ్తే ఆయన చూద్దాం అనుకున్నాను. మీరు నేను చూడలేదండి. చూద్దాం అన్నాక టైం చాలా నాకు, ఎందుకంటే ముందు నేను వెళ్ళిన యజమాని నాకు ముఖ్యం కదా. అవును, నా సొంత డబ్బులు అంటే ఎంతసేపు చూసుకో తప్పులేదు. ఓకే, మీకోసం వచ్చి మీతోనే ఉండాలి నేను, ఇంకొక అడుగు వేయకూడదు నేను. అవును, ఇది నిజం. ఓకే సార్, అంటే ఒకటి సార్, నక్షత్రాలు జాతకానికి వాస్తుకి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే ఇది వాస్తు శాస్త్రం సపరేట్ అంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎట్లా ఉండాలి ఇలా ఉందా, లేకపోతే ఎవరికైనా వాస్తు సింపుల్ గా ఉంటుందా? సార్ మహానుభావులు జ్యోతిష్యులు గొప్ప వాళ్ళు ఉండొచ్చు. నేను దాని జోలికి వెళ్ళాను, అది నాకు తెలియదు సార్. మీకు ఓన్లీ వాస్తు ఒకటే దాన్ని నమ్ముకున్నంతే నేను.